హలో గైస్, వెల్కమ్ టు రోహిత్స్ అకాడమీ. ఇక్కడ మీరు చూస్తున్న ప్రాబ్లం మీకు ట్రిగ్నోమెట్రీ లాగా కనిపిస్తుంది, కరెక్టా అండి? కానీ దీన్ని ట్రిగ్నోమెట్రీ కన్నా ఆల్జీబ్రా మోడల్లో చేస్తే చాలా ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయి. సో లాస్ట్ టైం మన ఛానల్లో ఇదే కాన్సెప్ట్ మీద ఒక ట్రిక్ని మనం యాడ్ చేసాము. దాన్ని చూసిన తర్వాత మీరు ఇది చూస్తే ఇంకా ఈజీ అయిపోతుందండి. మీకు ఇక్కడ ఇచ్చిన tan θ వాల్యూ 3 - 2√2 కరెక్టా? ఇచ్చిన వాల్యూని ఒకసారి చూడండి. 3 - 2√2 మిమ్మల్ని అడుగుతుంది tan అండ్ cot. ఎప్పుడైతే మీరు రెసిప్రోకల్ వాల్యూస్ చూస్తారో, ఒకవేళ tan θ అనేది x అనుకుంటే cot ఏమవుతుందండి? x - 1/x అవుతుంది. ఇచ్చింది ఏంటి? tan వాల్యూ x. ఇప్పుడు ఇచ్చిన వాల్యూస్ని స్క్వేర్ చేయండి. 3ని స్క్వేర్ చేస్తే 9 వస్తుంది. √2² అంటే 2 వస్తుంది. ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 అండి. 2 × 4 8. ఈ రెండింటిని స్క్వేర్ చేసినప్పుడు గ్యాప్ 1 వస్తే దీని రెసిప్రోకల్ వాల్యూ ఏమవుతుంది? ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్. ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి 3 + 2√2. నెగిటివ్ ఉంటే పాజిటివ్ అవుతుంది, పాజిటివ్ ఉంటే నెగిటివ్ అవుతుంది. మనల్ని ఏం చేయమంటున్నారు? డిఫరెన్స్ బిట్వీన్ దోస్ టూ వాల్యూస్. ఈ రెండు వాల్యూస్కి డిఫరెన్స్ ఏంటి? tan θకి cot θకి డిఫరెన్స్ ఏంటి? 3 - 2√2 -3 - 2√2 అండి. పాజిటివ్ పాజిటివ్ నెగిటివ్ క్యాన్సిల్ అయిపోతుంది. -4√2 మన ఆన్సర్ అవుతుంది. ఎప్పుడైతే గ్యాప్ 1 వస్తుందో, మనం స్క్వేర్ చేసినప్పుడు గ్యాప్ 1 వస్తుందో, ఇచ్చిన దానికి రేషనలైజేషన్ ఫ్యాక్టర్ ఆర్ ఎల్స్ రెసిప్రోకల్ వాల్యూ పాజిటివ్కి నెగిటివ్, నెగిటివ్కి పాజిటివ్ ఉంటుంది అని తెలిసి సరిపోతుంది. సో సేమ్ ఇలాంటి ప్రాబ్లమే నేను ఇంకోటి ఇస్తున్నానండి. మీ ఆన్సర్ని కమెంట్ చేయండి. tan θ + cot θ. డన్. థ్యాంక్ యూ.